ప్రపంచంలో కంప్యూటర్పై అవగాహన తప్పనిసరిగా మారింది. ఉన్నత చదువులు తడబడకుండా సాగాలన్నా, ఆపై ఉపాధి రంగంలో నెగ్గుకు రావాలన్నా ప్రాథమిక స్థాయిలోనే డిజిటల్ విద్య, కంప్యూటర్పై సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉంది. బీసీ గురుకులాల్లోని విద్యార్థులను ఈ దిశగా సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే సాంకేతిక శిక్షణ అందిస్తోంది. 1450 కోట్లతో స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లు, క్రీడా మైదానాల్ని అభివృద్ధి చేస్తామని గురుకుల స్కూళ్ల కార్యదర్శి మస్తానయ్య ప్రకటించారు. 2026 నాటికి రాష్ట్రంలోని 855 స్కూళ్లలో ఈ ఆధునిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికల్ని సిద్ధం చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు మస్తానయ్య తెలిపారు. దీని ద్వారా విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెరగడంతో పాటు వారి ప్రగతికి తోడ్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిత్తూరు జిల్లా కలికిరి, పీలేరు గురుకులాలను జూనియర్ కాలేజీలుగా మార్చాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు మస్తానయ్య వెల్లడించారు. ప్రస్తుతం గురుకులాల పరిధిలో 50 స్కూళ్లు, 10 జూనియర్ కాలేజీలు, 1 డిగ్రీ కాలేజీ ఉన్నాయని మస్తానయ్య వివరించారు. ఈ సంస్థలన్నింటినీ మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు. విద్యా సంస్థను పటిష్టంగా మార్చేందుకు తీసుకుంటున్న ఈ చర్యల్ని విద్యా వర్గాలు ప్రశంసిస్తున్నాయి.